రైట్ మరో బ్రేకింగ్ చేస్తున్నాం. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మల మహా జాతరకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. సుమారు 3 కోట్ల మంది భక్తులు తరలి వస్తారన్న అంచనాతో భారీ ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో పనిచేసేలా పటిష్ట చర్యలు తీసుకుంటుంది. మంత్రులు, ఉన్నతాధికారులు మేడారంలోని మకాం వేసే పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జాతర నిర్వహణ కోసం మొత్తం 21 శాఖలకు చెందిన 42,027 మంది అధికారులు, సిబ్బంది మేడారం పరిసర ప్రాంతాల్లో విధులు నిర్వహించనున్నారు. వీరికి అదనంగా 2,000 మంది ఆదివాసీ యువత వాలంటీర్లుగా తమ సేవలు అందించనున్నారు. పరిపాలన సౌలభ్యం కోసం జాతర ప్రాంతాన్ని 8 జోన్లుగా 42 సెక్టార్లుగా విభజించారు. జోన్ కు జిల్లా స్థాయి అధికారి, సెక్టార్ కు మండల స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించారు. ఆలయ ప్రాంగణం, గద్దెలు, జంపన్నవాగు, ఆర్టీసీ బస్టాండ్, ఊరటం, శివరం సాగర్, అలాగే నార్లాపూర్, పడిగాపూర్ వంటి అన్ని కీలక ప్రాంతాల్లో కంట్రోల్ రూములు, మిస్సింగ్ పర్సన్స్ క్యాంపులు, అత్యవసర స్పందన బృందాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించనున్నారు. జాతరకు వచ్చే వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని అటవీ, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో 1,418 ఎకరాల విస్తీర్ణంలో 42 బారు పార్కింగ్ ప్రదేశాలను సిద్ధం చేశారు. భక్తుల రవాణా కోసం టీజీఆర్టీసీ 4,000 బస్సులను ఏర్పాటు చేసింది. గంటకు 15 బస్సుల చొప్పున 51,000 ట్రిప్పులు నడిపేలా ప్లాన్ చేసింది. ప్రత్యేక బస్టాండ్లు, ప్రత్యేక రూట్లతో రవాణా వ్యవస్థను మరింత సమర్థంగా నిర్వహిస్తున్నారు. జాతర కోసం 10,441 మంది ఆర్టీసీ సిబ్బంది సేవలు కొత్త రోడ్లు, కల్వర్టుల నిర్మాణంతో పాటు 525 చోట్ల రహదారులు, కల్వర్టులకు మరమ్మతులు చేసి రవాణా వ్యవస్థను పటిష్టం చేశారు. అంతేకాకుండా మొబైల్ నెట్వర్క్ కి ఎలాంటి అంతరాయం కలగకుండా 27 శాశ్వత టవర్లతో పాటు తాత్కాలిక పద్ధతిలో 33 టవర్లను, 450 వెరిఫై ఫ్రీక్వెన్సీ సెంట్లను కూడా ఏర్పాటు చేశారు. మిషన్ భగీరథ ద్వారా నిరంతరం తాగునీటి సరఫరా జరిగేలా మొత్తం 5,482 తాగునీటి నల్లాలు ఏర్పాటు చేశారు. జంపన్నవాగులో పవిత్ర స్నానాలు చేసే భక్తుల కోసం 119 డ్రెస్సింగ్ రూమ్లు ఏర్పాటు చేశారు. వీటి పరిశుభ్రత కోసం ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయనుంటారు. 285 బ్లాక్ లో 5,700 టాయిలెట్లను సిద్ధం చేశారు. వీటికి అదనంగా మొబైల్ టాయిలెట్స్ ను అందుబాటులోకి తేనుంటారు. ఇక పారిశుద్ధ నిర్వహణ కోసం 5,000 మంది సిబ్బందిని, 150 ట్యాంకర్లు, 100 ట్రాక్టర్లు, 18 స్వీపింగ్ మిషన్లు, 12 జేసీబీ, 40 స్వచ్ఛ ఆటోలు, 16 డోజర్లను రంగంలోకి దింపారు. ఇక జాతర ప్రాంతంలో విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా టీజీఎన్పీడీసీఎల్ ద్వారా 196 ట్రాన్స్ఫార్మర్లు, అలాగే 911 విద్యుత్ స్తంభాలు, 65.75 కిలోమీటర్ల విద్యుత్ లైన్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ అంతరాయం తలెత్తకుండా 350 మంది సిబ్బందిని నియమించారు. ఆలయాలు, ప్రధాన మార్గాలు, పార్కింగ్ ప్రాంతాల్లో వేల సంఖ్యలో హై పవర్ లైట్లు వెలుగులు ఇక పంచుతుండగా అత్యవసర పరిస్థితుల కోసం 28 డీజిల్ జనరేటర్లు బ్యాకప్ గా సిద్ధంగా ఉన్నాయి. మేడారం మహాజాతర విశేషాలు దేశ విదేశీ భక్తులకు అనుక్షణం ఎప్పటికప్పుడు అందించడానికి ప్రింట్, ఎలక్ట్రానిక్, ఇతర ప్రసార మాధ్యమాల సౌకర్యార్థం రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖలచే అమ్మవార్ల గద్దెల పక్కన ఉన్న టీటీడీ కళ్యాణ మండపంలో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా మీడియా సెంటర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మీడియా సెంటర్ నుండి ఫోటోలు, వీడియోలు, వార్తలు నేరుగా పంపించుకునే ఏర్పాట్లు చేశారు. ఇక 100+100 MBPS సామర్థ్యం కలిగిన ఇంటర్నెట్ సదుపాయం, అలాగే 20 హై రెజల్యూషన్ కంప్యూటర్లు, జిరాక్స్ మిషన్, అలాగే ఫ్యాక్స్ ప్రింటర్లు, అలాగే ల్యాండ్ ఫోన్ల సౌకర్యాలతో పాటు భోజన వసతి కూడా కల్పించారు.